ఇంకా రిలీజ్ డేట్ ఖరారు కాకపోయినా భారతీయుడు 2 ఫలితం చూసిన తర్వాత రామ్ చరణ్ సినిమా గురించి చర్చలు అనుమానాల రూపంలో అభిమానుల మధ్య మొదలయ్యాయి. కమల్ హాసన్ ఫ్యాన్స్ పెట్టుకున్న నమ్మకాన్ని దర్శకుడు శంకర్ నిలువునా నీరుగార్చేయడంతో తర్వాత మూవీస్ నుంచి ఏం ఆశించాలో అర్థం కాక అందరూ అయోమయం చెందుతున్నారు. అంచనాలు హైప్ సంగతి కాసేపు పక్కన పెడితే గేమ్ చేంజర్ ఒక పెనుమూపు తప్పించుకున్నట్లు ఇన్సైడ్ టాక్. షూటింగ్ మధ్యలో ఉన్నప్పుడు కంటెంట్లో ఉన్న భారీతనానికి కథలో ఉన్న స్కోప్కి 2 భాగాలైతే ఎలా ఉంటుందనే చర్చ జరిగిందట. దానికి అనుగుణంగా స్క్రిప్ట్ సిద్ధంగా లేకపోయినా ఒకవేళ ఓకే అనుకుంటే ఇండియన్ తరహాలో అప్పటికప్పుడు మార్పులు చేసి పొడిగిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన శంకర్కి వచ్చినట్టు చెప్తున్నారు. అయితే అప్పటికే జరిగిన విపరీతమైనటువంటి జాడ్యానికి తోడు ఈ పాన్ ఇండియా సినిమా వల్ల తాను 3 సంవత్సరాలు బ్లాక్ చేసుకోవాల్సి వచ్చిందని భావించిన రామ్ చరణ్ సీక్వెల్కి మొగ్గు చూపలేదని వినికిడి. అప్పన్న, రామ్ నందన్ ఐఏఎస్లుగా డ్యూయల్ రోల్ చేసినటువంటి మెగా పవర్ స్టార్ ఈసారి నాయక్ని మించి డబుల్ ట్రీట్ ఇస్తాడని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. కాకపోతే లేట్ అవుతోంది. ఇక భారతీయుడు 2 రిజల్ట్ గేమ్ చేంజర్ బిజినెస్ని తెలుగు రాష్ట్రాల్లో ప్రభావితం చేస్తుందా లేదా అనేది తెలియదు. కానీ తమిళనాడు, కేరళలో భారీ ఎఫెక్ట్ ఇస్తుందని బయ్యర్లు డౌట్ పడుతున్నారు. ఎందుకంటే శంకర్ బ్రాండ్ అనేది ఐ సినిమా నుంచి తగ్గుతూ వస్తుంది. 2.0 ఎంత వసూలు చేసినా పెట్టుబడి లెక్కల్లో చాలా చోట్ల లాభాలు ఇచ్చిన వెంచర్గా మిగలలేదు. ఇప్పుడు ఇండియన్ 2 ఎంత నష్టం వస్తుందో లెక్కగట్టేందుకు టైం పట్టేలా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో గేమ్ చేంజర్కి పాన్ ఇండియా క్రేజ్ రావాలంటే చరణ్ పేరే ఎక్కువగా వాడాలి. అదే పని చేయాలి. తమన్ సంగీతం అందిస్తున్న గేమ్ చేంజర్లో కేఆర్ అద్వానీ హీరోయిన్గా నటిస్తున్నారు. మొత్తానికి 2 పార్ట్స్గా రావాల్సినటువంటి సినిమా 1 పార్ట్గానే వస్తుంది అంటున్నారు. అట్లాగే కొంతమంది రామ్ చరణ్ ఫ్యాన్స్ ఏమంటున్నారంటే ఈ సినిమా శంకర్కి ఖచ్చితంగా ఒక కంబ్యాక్ మూవీ అవుతుందని, కార్తీక్ సుబ్బరాజ్ ఇచ్చినటువంటి కథని శంకర్ అద్భుతంగా ఎగ్జిక్యూట్ చేయగలిగాడని, గతంలో సుజాత ఇచ్చిన కథల్ని శంకర్ ఎట్లా అయితే మంచిగా ఎగ్జిక్యూట్ చేయగలిగాడో ఈసారి కూడా వేరే వాళ్ళ కథ కాబట్టి దాన్ని చాలా బాగా శంకర్ ఎగ్జిక్యూట్ చేస్తాడు అనే నమ్మకంతో వాళ్ళైతే ఉన్నారు. ఏం జరుగుతుందో చూడాలి.